కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆలస్యంగా జరుగుతూ ఉన్నా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరు కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. ఆలస్యమైన చికాకు అనేది ఏ ఒక్కరి ముఖంలో కూడా కనిపించడం లేదు. చిక్కటి చిరునవ్వుతోనే, చెరగని చిరునవ్వుతోనే ఇంతటి ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ప్రేమలాగాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి రైతు భరోసా యాత్ర సందర్భంగా ఈ జిల్లాకు రావడం ఇది మూడోసారి. ఆ రోజు అసెంబ్లీ జరుగుతా ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలో నాకు ఇవాళకి గుర్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు గారు, మీరు ఎన్నికల ముందు ఏం మాటలు చెప్పారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత, రైతులతో పనైపోయిన తర్వాత, డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో పనైపోయిన తర్వాత, చదువుకున్న పిల్లలతో పనైపోయిన తర్వాత, ఆ రోజు మీరు ఎన్నికలప్పుడు ఏం మాటలు చెప్పారు? ఇవాళ మీరు చేస్తా ఉన్నది ఏమిటి చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తూ అడిగారు, అయ్యా చంద్రబాబు గారు, మీరు చెప్పిన అబద్ధాలకు ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు ఇవాళ రైతులున్నాయి. ఎన్నికలప్పుడు నువ్వు రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పారు. ఏ టీవీ ఆన్ చేసినా కూడా టీవీలో మాకు కనిపించేది, వినిపించేది, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించేది. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు గట్టిగా నిలదీస్తూ అడిగాం, అయ్యా నువ్వు చెప్పిన మాటలు నమ్మి రైతులందరూ రుణాలు కట్టడం మానేశారు. ఇవాళ రైతులు మీరు చెప్పినందుకు, మీరు కట్టనందుకు ఇవాళ రైతులకు రుణమాఫీ కాలేదు. రైతులకు ఇంకో ముందు వడ్డీలు రుణాలు వస్తా ఉంటే మీ పుణ్యాన ఇవాళ రైతులు అపరాధ వడ్డీ రూపాయన 14% వడ్డీ కట్టా ఉన్నారు. కారణం నువ్వు కాదా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, అయ్యా చంద్రబాబు గారు, మీరు కట్టద్దు అనంటే రైతులు రుణాలు కట్టడం మానేశారు. మీరు కట్టద్దు అనంటేనే రైతులు రుణాలు కట్టడం మానేశారు. కానీ ఇవాళ రైతులు నువ్వు కట్టద్దు అంటే కట్టనందుకు వాళ్ళ రుణాలు రెన్యువల్ కాక ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు. దీనికి కారణం నువ్వు కాదా చంద్రబాబు అని చెప్పి గట్టిగా నిలదీశాం.
నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ రైతుల విషయంగానూ, డ్వాక్రా అక్క చెల్లెమ్మల విషయంలోనూ, చదువుకున్న పిల్లల విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేశారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, రైతులందరూ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉన్నారు అనంట. చంద్రబాబు నాయుడు గారికి సారవాలుగా పుట్టున్నారంట రైతులు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అర్థమయ్యే విధంగా రెండు చేతులు పైకెత్తి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. అయ్యా చంద్రబాబు గారు, మీరు కలపంటే మిమ్మల్ని రాళ్ళతో కొడతాం మేము అని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, రైతన్నలందరినీ అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరికి రుణాలు మాఫీ కాలేదు. పైగా ఆయన ఇచ్చే డబ్బు వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఇంతకు ముందు రైతులకు వడ్డీ లేని రుణాలు వస్తా ఉంటే ఇవాళ తన పుణ్యాన్ని రైతులు అపరాధ వడ్డీ కడతా ఉంటే ఆ అపరాధ వడ్డీలో కూడా కనీసం ఆ వడ్డీకి కూడా సరిపోని విధంగా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ స్కీమును వర్తింపజేశారు. చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పాల్సి వస్తే నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడేదంతా మోసం. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఒక్క పైసా ఇల్లు కూడా కట్టించే చంద్రబాబు నాయుడు గారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. పైగా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇంతకు ముందు వరకు కూడా కరెంటు బిల్లు ఇంటికి 200 వస్తా ఉంటే ఇవాళ కరెంటు బిల్లు ఇంటికి 800 వస్తా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే మొన్నటికి మొన్న పుష్కరాలకు వెళ్ళాడు. మనం అంతా కూడా టీవీలో చూసాం. పుష్కరాలకు వెళ్ళాడు. పుష్కరాలలో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చేశాడు అని చెప్పి సినిమా తీయాలి అని చెప్పి తాపత్రయపడి సినిమా తీసేందుకు 29 మందిని పని తీసుకున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఈ మనిషి పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తాడు. ఇదే పబ్లిసిటీ వస్తుంది అని అంటే రైతులకు 5 లక్షలైనా ఇస్తానంటాడు. ఇదే పబ్లిసిటీ రాదు అని అనుకుంటే రైతులు అసలు చనిపోయారో ఎక్కడ చనిపోయారో అని చెప్పి అవగాహన చేస్తాడు. ఇదే అనంతపురం జిల్లాకు జగన్ వస్తున్నాడు అని అంటే జగన్ వస్తున్నాడు కాబట్టి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ రైతులకు పరిహారం ఇవ్వడానికి ముందుకు వస్తాడు. ఇదే జగన్ రాలేదు అని అంటే ఆ రైతులు అసలు ఎక్కడ చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేస్తాడు. ఇటువంటి వ్యక్తికి గట్టిగా బుద్ధి రావాలి. ఇటువంటి వ్యక్తి చేస్తా ఉన్న మోసాలకు గట్టిగా మొటిక్కాయలు వేయాలి. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేస్తున్నారు అని అంటే మామూలుగా జూన్ 30వ తారీఖు కల్లా వ్యవసాయ రుణాలన్నీ కూడా మన కోఆపరేటివ్ బ్యాంకుల్లో నుంచి రైతులందరికీ కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. అలాంటిది ఇవాళకి ఒక్క రూపాయి కూడా కోఆపరేటివ్ రైతులకు రుణాలు ఇవ్వలేదు. ఈ వ్యక్తికి బుద్ధి రావాలి. మనమంతా కలిసికట్టుగా అడుగులు వేసి ఈ మనిషికి బుద్ధి వచ్చేట్టుగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు గారి మెడలు వచ్చేసరి అంతా కూడా అమలయ్యేట్టుగా గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలి. అందరం కలుగుతాం, నడుం బిగుతాం, ఒక్కటవుతాం,
చంద్రబాబు నాయుడు గారిని మెడలు వచ్చైనా సరే చంద్రబాబు నాయుడు గారితో గతంలో ఆలోచించిన మాటలు గుర్తుకు చేద్దాం. ఇవాళ ఆలస్యమైనా కూడా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాన్ని వెతుక్కోకుండా ఇంతటి అభ్యర్థులు చూపిస్తా ఉన్నందుకు కడుపు నిండా బాధ ఉన్నా కూడా ఆ బాధను పక్కన పెట్టి ముఖంలో మాత్రం చిరునవ్వుతోనే ఆత్మీయత పంచిపెడతా ఉన్నందుకు పేరు పేరుగా మరొకసారి ప్రతి అక్రమతి చెల్లేందుకు ప్రతి అవేదకి తాకటి ప్రతి సోదరునికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆత్మీయతకు నిర్మాణాలకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.